హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూజ్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మినపగుళ్ళు డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఎల్లుల్లిపాయలని ఒక 5-6 రెబ్బలు తీసుకుని అలా మినపగుళ్ళలో వేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి, స్మెల్కి పురుగు రాకుండా, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ధనియాల పౌడరు ఇలా మనం డబ్బాలో స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అలా పురుగు రాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలాగ ధనియాల పౌడర్ని అయితే మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లా చేసేసుకుని ఇందులో 1 స్పూను సాల్ట్ కలిపేసుకుని ఒక పక్కన పెట్టుకుని అవసరానికి యూజ్ చేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఎల్లుల్లిపాయలు ఒలుచుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ పొట్టును పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక కవర్లో ఇలా ఎల్లుల్లిపాయ పొట్టును వేసేసుకొని ఇందులో లవంగాలను అయితే ఒక 4 తీసుకొని చెదిమేసుకుని అందులో వేసుకోవాలి. అలానే కర్పూరం బిళ్ళ ఉంటుంది కదండి, కర్పూరం బిళ్ళను 2 తీసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసేసుకోవాలి. ఇక్కడ కవర్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకుని ఎక్కడైనా తగిలించుకున్నాం అనుకో, ఇలా సెజర్ పెట్టి కవర్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకుని ఎక్కడైనా తగిలించామనుకోండి కిచెన్లో, వీటి ఘాటుకి, స్మెల్కి బల్లులు, బొద్దింకలు రాకుండా ఉంటాయండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. కర్పూరం కూడా ఇందులో వేసాం కాబట్టి చాలా బాగా వీటి స్మెల్కి, ఘాటుకి బల్లులు, బొద్దింకలు రాకుండా ఉంటాయండి. అంత ఘాటుగా ఉంటుంది కాబట్టి బల్లులు, బొద్దింకలు మన కిచెన్లో కనపడకుండా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, పాలు ఒక్కోసారి స్టవ్ మీద పెట్టేసి మనం పని చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి పని చేసుకునేటప్పుడు అవి పొంగిపోతూ ఉంటాయి. అలా పొంగకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనం స్టవ్ మీద పెట్టి మనం పని చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా పాలు మనం కాచుకునేటప్పుడు ఇలా పాలు గిన్నె చుట్టూరు కూడా ఇలా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసి ఇలా పాలు కాచుకున్నాం అనుకోండి, సిమ్లో అలానే ఉంచేస్తే అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయండి. కొంచెం అయితే ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, సూదులోనికి దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చు. ఇలా పెయింటింగ్ బ్రష్ ఒకటి ఉంటే చాలండి, చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు. ఇలా పెయింటింగ్ బ్రష్ ఒకటి తీసుకొని దానికి ఉన్నటువంటి ప్లాస్టిక్ థ్రెడ్ని ఒకటి తీసుకొని ఇలాగా ఒక చిన్న స్టిక్ అయితే తీసుకోవాలండి. ఇలా చిన్న స్టిక్కి అయితే ప్లాస్టిక్ థ్రెడ్ని ఇట్లా పెట్టేసి ప్లాస్టర్ అయితే వేసేసుకొని ఇలాగ నీడిల్లోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ముందుగా ఎక్కించుకొని ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి దారం అయితే ఈజీగా ఇలా ఎక్కించుకోవచ్చు అండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చు. నీడిల్లోని థ్రెడ్ని ఎలా ఎక్కించుకోవాలనేది మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. సో చూసారా చక్కగా ఈ విధంగా అయితే నీడిల్లోనికి దారం అయితే చాలా సింపుల్గా ఈజీగా ఎక్కించుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఏదైనా ఒక బౌల్ కానీ ఏదైనా ఒక ప్లేట్ లాంటిది తీసుకుని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి. కొంచెం బేకింగ్ పౌడర్ అయితే ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ని అయితే ఇందులో వేసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. బాగా గారపట్టినటువంటి పళ్ళు అయితే ఉంటాయి కదండి, గారపట్టినటువంటి పళ్ళను చక్కగా ఈజీగా ఈ టిప్తో అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎంత గారపట్టిన పళ్ళైనా ఈ విధంగా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఇందులో పసుపు, అలానే బేకింగ్ పౌడర్, అలానే కొంచెం సాల్ట్ అయితే వేసాం, కొంచెం కొబ్బరి నూనె వేసాం కదండి. ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసి ఇలాగ మనం రోజు యూజ్ చేసుకునే టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో ఇలాగ పళ్ళను శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, పళ్ళపై ఉన్నటువంటి గార ఈజీగా పోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, నెట్ ప్యాక్స్ ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి. ఏవైనా కొన్నప్పుడు వచ్చినటువంటి నెట్ బ్యాగ్స్ని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా నెట్ బ్యాగ్స్ని అయితే ఇలా చక్కగా ఒక బ్యాగ్ని అయితే తీసుకొని బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి మన ఇంట్లో ప్లాస్టిక్వి, ఒక డబ్బా అయితే తీసుకొని ఇలాగ నెట్ బ్యాగ్స్లోకి ఇలాగ బిర్యానీ బాక్స్ పెట్టేసి ఇలాగ ఒక థ్రెడ్ లాంటిది కానీ లేదంటే ఏదైనా ఒక ముడి లాంటిది కానీ ఇలా వేసేసుకొని గట్టిగా ఉండేటట్లుగా, టైట్గా ఉండేటట్లుగా ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం సోప్ని ఇలా పెట్టుకున్నాం అనుకోండి,
కదండి. మనం బట్టలు వాష్ చేసుకున్నప్పుడు సోప్ అయితే సోప్ బాక్స్లో పెట్టుకుంటే అది వాటర్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, బట్టలు మనం యూజ్ చేసుకున్న ప్రతిసారి కూడా సోపు వేస్ట్ అవ్వకుండా వాటర్లో ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, ఫంక్షన్కి వచ్చినటువంటి కవర్స్ని పడేస్తూ ఉంటాం కదండి. వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఒక కవర్ని అయితే తీసుకొని సిజర్ పెట్టి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కొంచెం కొంచెం క్యాప్తో ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ కవర్ని చిన్న చిన్నగా మనం ఇలా సిజర్ పెట్టి చిన్నగా ఘాట్లులాగా కట్ చేసేసుకోవాలండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా చాలా ఈజీగా సింపుల్గా ఈ కవర్తో చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. అది ఎలానో చూస్తున్నారండి, చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత నేను ఫోల్డింగ్ చేసిన విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి సిజర్ పెట్టి ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న స్టిక్ లాంటిది తీసుకోవాలి. స్టిక్ తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో ఈ కవర్ని అయితే డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా అతికించేసి స్టార్టింగ్లో ఇలాగా చుట్టుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి. ఇలా స్టిక్కి ఇలా కవర్స్ అన్నీ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఒక బ్రష్ లాగా తయారవుతుందండి. మన ఇంట్లో చక్కగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు పైన డస్ట్ అనేది పడుతూ ఉంటుంది కదండి. ఆ డస్ట్ని ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా మనం చక్కగా కట్ చేసుకున్నాం కదండి. ఒక స్టిక్ అయితే తీసుకుని స్టార్టింగ్లో ఇలాగా కొంచెం డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా అతికించేసుకొని చుట్టూరు కూడా ఇది ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి. లాస్ట్ వచ్చేసరికి అయిపోతుంది కదండి ఈ కవరు. మళ్ళీ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇంకో స్టెప్ మళ్ళీ డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా అతికించేసుకొని మళ్ళీ ఇంకొక స్టెప్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి. ఇలాగ ఒక బ్రష్ లాగా ప్రిపేర్ అయిపోతుంది మనకి. ఇలా ఈ బ్రష్ని చక్కగా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు పైనటువంటి డస్ట్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంట్లో మనకి మెష్ డోర్ల దగ్గర కానీ కొన్ని బొమ్మలు అయితే ఇలా సెల్ఫ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఆ బొమ్మలపై ఉన్నటువంటి డస్ట్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలానే ఫ్రిడ్జ్ మీద ఉన్నటువంటి బొమ్మలను కానీ అలానే మనకి ఇలా మెష్ డోర్ల దగ్గర ఉన్నటువంటి బూజు కానీ డస్ట్ కానీ పట్టేసి ఉంటుంది కదండి. ఇలా చేతితో క్లీన్ చేసుకోలేం కదండి. ఇలా బ్రష్తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 10, ఆడవాళ్ళం అయితే కుంకుమ ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఉదయం కుంకుమ పెట్టుకుంటే మనం కొంచెం సేపటికి అవి పోతుంది కదండి. అలా పోకుండా ఉండాలంటే కొంచెం యాజ్లన్నీ అయితే ఇలా అప్లై చేసేసి తర్వాత కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి మనకి పోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, లెమన్స్ని అయితే ఇలాగ రసం పిండిన తర్వాత ఆ తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదండి. వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం స్నానం చేసే వాటర్లో ఇలా ఒక 5 మినిట్స్ మాత్రం ఇలాగ నిమ్మ తొక్కలు అందులో వేసేసి స్నానం చేసామనుకోండి మన స్కిన్ అనేది పొడి పారకుండా ఉంటుంది, పగుళ్ళు లేకుండా ఉంటుంది, మంచి బ్రైట్నెస్ అయితే వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, ఇలాగ పాలు అయితే మనం ఇలాగ బూస్ట్ కలుపుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే బూస్ట్ అందులో వేసేసినప్పుడు గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి. అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే ముందుగా మనం బూస్ట్ అలానే కొంచెం పంచదార వేసేసుకొని వేడివేడిగా ఉన్నటువంటి పాలను అందులో పోసుకున్నాం అనుకోండి చక్కగా కరిగిపోతుంది. చల్లారిన తర్వాత మనం బూస్ట్ వేసుకున్నాం అనుకోండి అది గడ్డ కట్టేస్తుంది. కాబట్టి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే బూస్ట్ని చక్కగా ఈ విధంగా కరిగించుకోవచ్చు. సో ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, మిక్సీ జార్లు అయితే మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. మిక్సీ జార్ల పైన ఉన్నటువంటి మూతలను కూడా మనం పైన అయితే క్లీన్ చేస్తాం కదండి. ఇక్కడ మాత్రం అలానే డస్ట్ ఇరుక్కుపోతూ ఉంటుంది. దీనివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. మనం ఎంత క్లీన్ చేసినా అది పోదు కదండి. ఇలా క్లీన్ చేసుకోండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలాగ నిమ్మబద్ద అయితే తీసుకొని దానిపైన కొంచెం అయితే బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. కొంచెం ఒక 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలాగా మిక్సీ జారుకున్నటువంటి డస్ట్ ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఇలా ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా క్లీన్ చేసేసి అంటే ఇట్లా రఫ్ చేసి ఒక పక్కన పెట్టేసామనుకోండి 5 మినిట్స్ తర్వాత చక్కగా ఇలా క్లీన్ చేసుకుంటే వీటిపై ఉన్నటువంటి డస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చూసారు ఎంత డస్ట్ అయితే ఉందో. ఇలా మనం పైన అయితే క్లీన్ చేస్తాం కదండి. ఒక్కొక్కసారి ఇక్కడ డస్ట్ అయితే ఇలాగ ఇరుక్కుపోయి అలానే ఉంటుంది. ఇలా చక్కగా నిమ్మబద్ద పైన ఇలాగ బేకింగ్ పౌడర్ వేసేసి ఇలా ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత 5 మినిట్స్ తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ అయితే ఉంటాయి కదండి పాతవి, ఒక బ్రష్ అయితే తీసుకొని ఇలా ఈ విధంగా చక్కగా చేతితో అయితే మనం క్లీన్ చేసుకోలేం కదండి. మన స్క్రబ్బర్ ఉపయోగించి క్లీన్ చేయాలన్నా అది దానిలో ఉన్నటువంటి డస్ట్ అయితే రాదు కదండి. ఇలా బ్రష్తో చక్కగా క్లీన్ చేసుకోవాలి.
చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా నిమ్మబద్ద అయితే మనం రసం అయితే ఇందులో క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. నిమ్మరసం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగ డస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఎన్నో లిక్విడ్స్ అని వాడుతూ ఉంటాం, కానీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా మూతకున్నటువంటి డస్ట్ని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. అలానే మిక్సీ కూడా అప్పుడప్పుడు మనం మిక్సీ జార్లో చట్నీలని మసాలాలని పడుతూ ఉంటాం కదండి. ఇలా చక్కగా మిక్సీ పైన కూడా ఇలా నిమ్మబద్ద ఇలా వేసేసి చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మెరిసిపోతుందండి. ఇలా నిమ్మబద్ద పెట్టి క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచేసామనుకోండి, చక్కగా నీట్గా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఈరోజు ఎంతగానో అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేశాను కదండి. ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో, ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.